నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత మాజీ ఐపీఎస్ అధికారి శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు తెలంగాణ పోలీసులు. భూ వివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసులు వెళ్లినట్లుగా సమాచారం. అయితే మొదట నోటీసు ఇవ్వాలని కోరిన శివానందరెడ్డి తెలంగాణ పోలీసులు నోటీసు తయారు చేస్తుండగానే వేగంగా కారుకి వెళ్లిపోయారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారికి దొరకకుండా తప్పించుకుని వెళ్లిపోయారు. హైదరాబాద్ భూ కబ్జాకు సంబంధించి క్రైమ్ నంబర్ 194 కేసులో సీసీఎస్ పోలీసులు ఆయన అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. మరోవైపు పోలీసుల రాకతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున శివానందరెడ్డి ఇంటికి చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి శివానందరెడ్డి ఓడిపోయారు. ఇదిలా ఉంటే క్రైమ్ నంబర్ 194/2022లో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినట్లు సమాచారం. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత మాజీ ఐపీఎస్ అధికారి శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు తెలంగాణ పోలీసులు. ఒక భూ వివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసులు అక్కడికి వెళ్లినట్లుగా సమాచారం. అయితే మొదటి నోటీసు ఇవ్వాలని కోరిన శివానందరెడ్డి తెలంగాణ పోలీసులు నోటీసు తయారు చేస్తుండగానే వేగంగా కారుకి వెళ్లిపోయారు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణ, మరి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ శివానందరెడ్డి వాళ్ళందరినీ కాదని మరి ఆయన వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఒకవైపు దానికి సంబంధించిన నోట్ తయారు చేస్తుండగాని అసలు ఏం జరిగింది? టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి భారీ మొత్తంలో చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది కృష్ణ? నందికొట్కూరు నియోజకవర్గంలో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రిటైర్డ్ ఐపీసీ మాండ్ర శివానందరెడ్డి ఇంటిని ఈ రోజు తెలంగాణ పోలీసులు ముట్టడించారు. ఒక్కసారిగా ఆయన అదుపులోకి తీసుకొని అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. ఇదే నేపథ్యంలో ఆయన తనను ఎందుకు అరెస్టు చేస్తారని తెలంగాణ పోలీసులను ఆయన ప్రశ్నించారు. ఇదే నేపథ్యంలోనే ఆయన నోటీసులు తయారు చేసే విషయమే పోలీసులు కూడా సిద్ధం చేస్తుండగా మాండ్ర శివానందరెడ్డి అదర్ డోర్ నుంచి కారు ఎక్కి వేగంగా వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా మాండ్ర శివానందరెడ్డి ఇంటి వద్ద ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో కార్యకర్తలు టీడీపీ శ్రేణులు మొత్తం అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయసూర్య కూడా అక్కడే ఉండి కార్యకర్తలతో మంతనాలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని పరిశీలిస్తే 2022వ సంవత్సరంలో 194వ కేసుగా మాండ్ర శివానందరెడ్డి మీద ఒక భూ వివాదం కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విచారణ చేపట్టే విషయమే మాండ్ర శివానందరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చారని చెప్పి మనకు స్పష్టమైన సమాచారం అందుతుంది. అర్చన కృష్ణ, అయితే మరి దీనికి సంబంధించి మరి ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయారు. ఇంకొక వైపు తెలంగాణ పోలీసులు అక్కడికి చేరుకొని దానికి సంబంధించిన అరెస్ట్ చేసేందుకు ఆయన వెళ్లారు కదా, మరి ఇంకా ఏ రకంగా ఉండబోతోంది? ఆయన ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినట్టుగా సమాచారం అందుతోంది. మరి పోలీసులు ఆయన కోసం ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టారు కృష్ణ? ప్రస్తుతం మాండ్ర శివానందరెడ్డి అయితే తనను అరెస్టు చేసేందుకు కారణం చూపాలని ఇందుకు ముందస్తు నోటీసులు ఇస్తేనే తాను సమాధానం చెప్తానని తెలంగాణ పోలీసులకు దీటైన సమాధానమే చెప్పారు. అయితే తెలంగాణ పోలీసులు అక్కడే ఉండి వాళ్ళ ల్యాప్టాప్ ద్వారా ఆ నోటీసులు తయారు చేసేందుకు సిద్ధం చేస్తుండగానే మాండ్ర శివానందరెడ్డి తన కారులో వేగంగా వెళ్లిపోయాడు. దీంతో కార్యకర్తలను అంచులందరూ ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే గౌరీ వెంకటరెడ్డి కూడా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి అంతా చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా గందరగోళం నెలకొని ఒక్కసారిగా తమ నేతను అరెస్ట్ చేసేందుకు అడ్డుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఒక్కసారిగా తెలంగాణ పోలీసులపై తిరగబడడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే నేపథ్యంలోనే మాండ్ర శివానందరెడ్డి ప్రస్తుతం ఎక్కడికి వెళ్లారనే విషయాలు కూడా తెలియాల్సింది. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నా
అనే అంశం కూడా గోప్యంగానే తెలుగుదేశం పార్టీ ఉంచింది అర్చన. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.